ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి కలర్ టెలివిజన్ డే అనమాట. ఇంతకుముందు మనం పాతకాలం చూసుకుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉండే, నథింగ్ బట్ పాతకాలం సినిమాస్ కూడా బ్లాక్ అండ్ వైట్లు ఉండే. చూడండి, కావాలంటే మీకు బ్లాక్ వైట్ వస్తుండేవి షేడ్స్. తర్వాత కలర్ టీవీ ఎప్పుడైతే ఇన్వెంట్ చేశారో 1928లో ఇన్వెంట్ చేశారు దాన్ని. 1952 1953లో వచ్చింది అది ఇంప్లిమెంట్. కాకపోతే వాడడం మాత్రం 1980s 1990స్లో వాడడం మొదలెట్టారు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉండేవి. తర్వాత కలర్ టీవీకి అప్గ్రేడ్ అయ్యారు. ఇప్పుడైతే ఎల్ఈడి ఎల్సిడి టీవీస్ కూడా వచ్చేసినాయి. సో అంటే మ్యాక్సిమం 100 years బ్యాక్ ఇన్వెంట్ చేశారనమాట కలర్ టీవీని అన్నాడు. 1928 అంటే 2025 కదా, 100 years బ్యాక్ ఇన్వెంట్ చేశారు. కానీ మనము ఫస్ట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ వాడేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఎక్కువ వాడేవాళ్ళు. తర్వాత ఇంకా కలర్ టీవీ 2000s టైం, 2005 2006 టైంలో ఆ టైంలో తెచ్చుకున్నాను. అప్పట్లో ఎల్జీ శాంసంగ్ ఫేమస్ అనమాట కలర్ టీవీస్. సో అవి తెచ్చుకొని వాడుకున్నాను. ఇప్పుడంటే ఎల్సీడీ ఎల్ఈడి వచ్చినాయి. ఇప్పుడు అందులో ఎల్సీడీ ఎల్ఈడి కూడా శాంసంగ్ వచ్చినాయి, రెడ్మీ టీవీలు వచ్చినాయి, లేదంటే వివోడి వచ్చినాయి. చాలా కంపెనీలు రకరకాలు వచ్చినాయి. అప్పుడు శాంసంగ్ ఎల్జీ అయితే ఫేమస్ అనమాట కలర్ టీవీస్లో. సో మీరే ఎప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ టీవీస్ వాడారు అండ్ ఎప్పటి నుంచి కలర్ టీవీ వాడారు ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. అండ్ మీకు బ్లాక్ అండ్ టీవీ ఇష్టమా, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇష్టమా, నాకు కలర్ టీవీ ఇష్టమా అని ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. నాకైతే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇష్టం అనమాట. ఎందుకంటే అది షేడింగ్ బాగా వచ్చేది, పిక్చర్ కూడా బాగుండేది క్వాలిటీ. కలర్ టీవీ కూడా బాగుంటుంది. కాదు ఇప్పుడు ఛార్జెస్ హై పెంచారు కదా, అది వేరే మ్యాటర్. ఎల్సీడీ ఎల్ఈడి వచ్చిన తర్వాత ఛార్జెస్ పెరిగినాయి, టీవీ ఛార్జెస్ పెరిగినాయి. హెచ్డీ అంటున్నారు, డిజిటల్ క్వాలిటీస్ అంటున్నారు, సూపర్ హెచ్డీ అంటున్నారు. ఏమాత్రం హెచ్డీ ఇస్తున్నాడు తెలియదు, కానీ మన దగ్గర మాత్రం డబ్బులు బాగా దుబ్బేస్తున్నారు అన్నమాట. మనకు కలర్ టీవీ ఉన్నప్పుడు ఏముండేవి కాదు. అందాక ఎందుకు 2017 దాకా కూడా మేము 150 రూపీస్ కడితే మాకు టీవీ ఛానల్స్ మొత్తం వచ్చాయి. ఇంకా తర్వాత జిఎస్టీలు ఎప్పుడు వచ్చినాయి, బొంగు జిఎస్టీ అన్ని తొక్కదొరకర ఛానల్స్కి ఇచ్చే ఆప్షన్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు మొబైల్ లాగా మంత్లీ ఛార్జెస్ పెట్టడం మొదలెట్టారు అనమాట. సో దీని మీద ఒపీనియన్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. మంత్లీ ఆల్ ఛానల్స్కి ఒకే ప్యాక్ పెట్టుకోవడం బెస్టా, ఒక్క ఛానల్కి ఒక ప్యాక్ పెట్టుకోవడం బెస్ట్, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే మంత్లీ ఒకే ప్లాన్ పెట్టుకోవడం బెస్ట్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కలర్ టీవీ లైకర్స్ ఉంటే ఒక లైక్ చేసుకోవడం మాకు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.